స్వాగతం అండి. పండుగ అప్పుడు ఇప్పుడు తేడాలు, చిన్న తేడాలు. అంటే ఇదేం నెగెటివ్ కాదు. అంటే అప్పుడు పండగ ఎలా జరిగింది, ఇప్పుడు పండగ ఎలా జరుగుతోంది అనేది చిన్న వీడియో మీకు చేయబోతున్నాను. అయితే ముందు ఇప్పటి వరకు నా వీడియో చూసి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ పండగ శుభాకాంక్షలండి. ఇతరులు అప్పుడు పండగంట అడ్జస్ట్మెంట్. అప్పుడు పండగంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగాలు. ఎలాగంటే వేడి నీళ్ళు పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పట్లాగా బాయిలర్స్ ఉండేవి కాదు. అయితే ఒకళ్ళు కాచుకొని వేడి నీళ్ళు పెట్టుకునే వరకు ఇంకొకళ్ళు వెయిట్ చేసేవాళ్ళం. అదే త్యాగం అనమాట అప్పట్లో. ఇప్పుడు వేడి నీళ్ళు ఉన్నాయి కానీ పోసుకునే వాళ్ళే తక్కువ. చూసారు కదా, అప్పట్లో త్యాగాలు ఎక్కువ. అంటే ముందు నువ్వు పోసుకో, చెల్లి నువ్వు పోసుకో, అక్క నువ్వు పోసుకో, లేకపోతే పిన్ని నువ్వు పోసుకో, ఇలా అందరూ చేరేవారు అనమాట. అందరూ ఒక ఇంటికి వెళ్ళేవారు. ఇప్పుడు పండగ ఎవరింట్లో వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి కంఫర్ట్స్ తక్కువైపోతున్నాయి. ప్రతి చిన్న పిల్లలకి కూడా కంఫర్ట్స్ అలవాటైపోయాయి. పండగ ముందే వచ్చి నాకు విషెస్ చెప్పి చక్కగా స్వీట్స్ అవి పట్టుకొచ్చి నాతో పాటుగా తిని వెళ్ళింది. అంటే పండగ ముందే వచ్చింది అన్నంత ఆనందం నాకు వచ్చింది. కారణం ఏంటంటే మన ఇంటికి ఎవరైనా వచ్చి మనతో పాటుగా అంతో ఎంతో తిని మనని సంతోషపెట్టి, మనం వెళ్ళలేకపోతే మన సంతోషపెట్టి ఉండే రోజులు, ఉండే మనుషులు నిజమైన ప్రేమ అయిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ప్రేమ లేదని కాదు, ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ అడ్జస్ట్మెంట్ లేదు. ఎందుకంటారా, ఇప్పుడు మనందరము ఇదివరకు ఉండే ఇండ్లలో సాధారణంగా చిన్నిళ్ళే ఉండేవి, ఇంత పెద్ద ఇళ్ళు కూడా ఉండేవి కాదు. ఒక్క ఇంట్లో బొంతలు వేసుకుని వరుసగా పడుకుని పోయేవాళ్ళం. పండగంటే అందరం చేరేవాళ్ళం. అమ్మమ్మ పిండి వంటలు చేస్తే అమ్మ హెల్ప్ చేస్తుంటే మనం కూడా ఏదో కొంచెం మన చేత సహాయం, ఉడత సహాయం చేసుకుంటూ బజార్కి వెళ్ళి ఏవో తెచ్చి ఇవ్వడమో లేకపోతే ఏదో చేయడమో చేసేవాళ్ళం. అలా అందరూ తలో పని షేర్ చేసుకోగలిగారు. పండక్కి ఎవరినైనా పిలిచారనుకోండి, రండి సరదాగా మాతో భోంచేయండి, మా ఇంట్లో ఉండండి అన్నామనుకోండి, వాళ్ళు మస్తుగా 10 వరకు వాళ్ళ ఇళ్లలోనే ఉండి, వాళ్ళింట్లోనే టిఫిన్లు తిని, వాళ్ళింట్లోనే పూజలు చేసుకుని, మన ఇంటికి 11:30, 12 అంటే మనం అంతా చేసేసాక, వంట అంతా అయిపోయాక వచ్చి కూర్చుంటున్నారండి. అలా కూర్చోవడం వల్ల ఏంటి లాస్ అవుతున్నారు? వాళ్ళతో మనం పండగ ఎంజాయ్ చేయలేకపోతున్నాం. వాళ్ళు లేట్గా వస్తారు, ఆల్రెడీ టిఫిన్లు తిని వస్తారు, మనతో పాటు భోజనానికి రాలేరు, ఎందుకంటే కొంచెం లేట్ అవుతుంది. పైగా మనతో కబుర్లు ఎక్కడ చెప్తున్నారండి వాళ్ళు? వస్తారు, కుర్చీలో కూర్చుంటారంతే. మనం అన్నీ చేసి పెడితే మన పాతకాలం వాళ్ళం కాబట్టి అన్నీ చేసి రండి రండి కూర్చోండి తినండి అని మనం ఆప్యాయతగా పిలిచినా కూడా అందుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఒకే జత పండక్కి ఒక్క జత తీసుకునేవాళ్ళం, 3 జతలు 4 జతలు తీసుకునే వాళ్ళమే కాదు. కానీ తహతహ ఆ చీర, ఆ బట్టలు ఎప్పుడు కట్టుకుంటాం, ఆ గౌన్ ఎప్పుడు వేసుకుంటాం, ఆ లంగావాణి ఎప్పుడు వేసుకుంటాం, ఆ చీర ఎప్పుడు కట్టుకుంటాం అనే తహతహ ఉండేది. ఆ తహతహ ఇప్పుడు ఎక్కడుందండి? ఏమీ లేదు. ఆల్రెడీ 4-5 జతలు చీరలు, 4-5 జాకెట్లు అన్నీ ఉంటాయి. కానీ లేనిదల్లా ఆనందం, మనసులో సంతోషం లేదు. ఎందుకంటే ఆ ఒక్కదానికి చూసే ఆతృత లేదు. ఆల్రెడీ అన్నీ అందిపోతున్నాయి, ఇంకేముంది? ఆనందమే లేదు కదా. ఆనందం అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? మనసు నుంచి వస్తుంది, నిజమైన ప్రేమ నుంచి వస్తుంది. ఆ నిజమైన ప్రేమ అయితే ఇక్కడ ఎవ్వరికి లేదని నేను అనుకుంటున్నాను. దానికి విలువిచ్చే భారతదేశం మన దేశం. పండగలంటే అందరూ కలిసి ఉండాలని ఇప్పుడు ఏం చేస్తున్నాము? బయట వాళ్ళందరూ కలిసి ఒక చోట చేసుకుంటున్నాము, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ విడిపోయాము. అలా ఉండకండి దయచేసి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎప్పుడు కలిసే ఉండాలి. ఎంతైనా నిజమైన ప్రేమ ఫ్యామిలీ మెంబర్లోనే ఉంటుందండి. బయట వాళ్ళు ఆ మాత్రంగా ప్రేమించినా కూడా మళ్ళీ వాళ్ళని వాళ్ళు వదులుకోరు కదా. అలాగే మనం కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ని మనం దగ్గర చేర్చుకుని చక్కగా స్నేహంగా ఉన్నట్టుగా ఉంటూ మన ఫ్యామిలీ మెంబర్స్ తోటే మనం హ్యాపీగా ఉండగలమండి. అది తెలియనక ఇంకా మనం ఎంతో వెంపర్లాడుతున్నాం, అలా బయట వాళ్ళు ఇల్లు వీళ్ళు వాళ్ళు అంటున్నాము. వాళ్ళందరితోటి వచ్చే స్నేహం, వచ్చే అభిమానం కాదండి. రక్త సంబంధం నిజమైన స్నేహితులు. వీళ్ళతోటే మనం ఆనందంగా ఉండగలం. ఎక్కడో పండగ చేస్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు, ముగ్గులు పోటీలు అంటున్నారు, ఇవంటున్నారు అవంటున్నారు. అందులో మీకు ఆర్టిఫిషియాలిటీ తప్పితే నేచురల్ ఏముంది చెప్పండి? నేచురల్గా ఏమీ ఉండదు. ఎందుకంటే మీ ఇంటి ముందు గొబ్బెమ్మలు ముగ్గు పెట్టండి, మీకుండే ఆనందమే వేరు. కానీ ఎక్కడో గొబ్బెమ్మలు పెడితే అది చూసి ఆనందిస్తున్నారు. మరి మీ ఇంట్లో పెడితే కానీ మీ యొక్క ఆనందం ఎక్కడొస్తుందో చెప్పండి? ఆనందం రావట్లేదు కదా. ఇదేనండి నిజమైన ఆనందం అంటే, మన ఇంట్లో మన సొంతంగా మన వాళ్ళతో మన మధ్య చేసుకునే పండగ. అయితే పండగకి వెళ్ళే వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి.
పొరపాటున అటు ఇటు అయినా కూడా వాళ్ళతో పాటు కలివిడిగా ఉండండి. వాళ్ళు పిలిచారంటే మిమ్మల్ని మీ మీద అభిమానం కొద్దీ పిలిచారని అర్థం చేసుకోండి. వాళ్ళతో పాటుగా మీరు కూడా ఆనందంగా గడపండి. ఇది పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పిలుస్తున్నారు. పెద్దవాళ్ళు అయిపోయాక వాళ్ళు పిలవలేరు, మీరు కూడా వెళ్ళలేరు. నేను ఇది మా తాతగారుని, మా అమ్మమ్మ గారిని లాస్ అయ్యాక నేను ఫీల్ అవుతున్న బాధ ఇది. పండగ దాని కారణం ఏంటంటే నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను. అవునండి, ఆర్టిఫిషియల్‌గా మాట్లాడకూడదు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే అందరికీ అర్థం అవ్వాలి. అందరూ తెలుసుకోలేని వాళ్ళు తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయగలరు. కొత్త చిన్న పిల్లలు, యంగ్‌స్టర్స్ వాళ్ళకి ఉండే ఎక్స్‌పీరియన్స్ సరిపోదండి. ఇలా చేయాలి అంటే ఖచ్చితంగా ఏజ్డ్ పీపుల్ దగ్గర నుంచి ఖచ్చితంగా నేర్చుకోండి. ఏమేమి అనేది ఎలాగనేది వాళ్ళ నుంచే మీకు ఆ సాంప్రదాయం కంటిన్యూ అవుతుంది. లేదా అంటే ఇక్కడితో అయిపోతుంది. అప్పుడు మనకి అమెరికన్ పీపుల్‌కి ఏమీ తేడా ఉండదు. వాళ్ళకి ఇలాంటివేమి ఉండవు. పెళ్ళవగానే అసలు పెళ్ళే అక్కర్లేదు, మామూలుగానే పిల్లలు కొంచెం పెద్దయ్యాక వేరే పంపించేస్తారట. కానీ మనం అలా కాదు కదా! మనం పెద్దవాళ్ళం అయ్యాక కూడా మనందరం కలిసి ఉంటామనమాట. అలా ఉండాలని నేను కోరుకుంటూ, నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థాంక్ యూ.